హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మార్కెట్‌లో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది గదండీ! చూద్దాము ఒకసారి చార్ట్‌లోకెళ్ళి. అండ్ ఇంకోటి ఏంటి అంటే యాక్చువల్లీ ఇవాళ మనకు ప్రీ మార్కెట్ క్లోజింగ్‌లో షార్ట్ వీడియో అనేది అప్‌లోడ్ చేయలేదు. ఎందుకంటే ఇవాళ ఫ్రైడే అయిపోయింది గదా! కొంచెం వర్క్స్ ఉన్నాయి ఇంట్లో. సో, దానివల్ల నాకు అవైలబుల్‌గా లేకుండే ఆ టైంలో. సో, అందుకే నేను లైవ్‌లో చేయలేకపోయానండి. ఇట్స్ ఓకే, ఫైన్. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అసలు ఈ వీక్‌లో మన క్యాండిల్స్ ఎలా ఉన్నాయి వీక్లీ వైస్‌లో అండ్ మంత్లీ వైస్‌లో ఉన్న ఆ క్యాండిల్స్ ఏం చేస్తాయి? అసలు మనం ఎలా ఎళ్ళాలి అనే వాటి గురించి ఒకసారి చూద్దాం పదండి చార్ట్‌లోకెళ్ళి. అండ్ దానికన్నా దానికన్నా ముందు ఒక్కసారిగా మీరు ఇప్పటివరకు మన ఛానల్‌లో మేము చేసిన పోస్ట్‌లో వీడియోస్ అన్నీ చూసి ఉండి, నిజంగా ఇక్కడ ఒక వర్త్ ఉంది అనేసి మీకు అనిపిస్తే మాత్రం మన ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే. ఇక్కడ చూడండి సెన్సెక్స్‌లో మనం వీక్లీ వైస్‌లో నిన్న వీడియో ఒకసారి చూడండి మీరు. ఒక మంచి క్యాండిల్ కనబడింది ఇక్కడ. ఇవాళ చూడండి దోజీ క్యాండిల్ అయిపోయింది. అంటే ఎలా ఉంది అసలు వీక్లీ వైస్‌లో కంప్లీట్‌గా మనకు బయ్యర్‌కి, సెల్లర్‌కి మధ్య ఎంత కాంపిటీషన్ ఉందనేది అర్థమవుతుందా అండి మీకు? సో, ఇలాంటి టైంలో ఏంటి అంటే ఒకటే చెప్తున్నా. మనం ఎప్పుడు కూడా దోజీ క్యాండిల్‌ని అప్లై చేసుకుంటూ ఎళ్ళడం వల్ల మనకు ప్రాఫిట్స్ అనేది కొంచెం తక్కువగైనా వస్తాయి కంపల్సరీగా. అదే వన్ వేలో ఎళ్లారనుకోండి మీరు, మన సేఫ్టీ లేకుండా స్టాప్ లాసులు పెట్టుకుంటూ ఎళ్తే మాత్రం స్టాప్ లాస్‌లే హిట్ అయితాయి. ఓకేనా? ఆఫ్‌కోర్స్ నాకు తెలిసి ఎంతో కొంత లూజ్ అయిన వాళ్ళు ఈ వీక్‌లో వాళ్ళకి కొంచెం క్లారిటీ వచ్చుంటదండి. ఓకే, ఫైన్. దాని గురించి పక్కన పెట్టేసేయండి. సెన్సెక్స్‌లో ఈ వీక్‌కి సంబంధించిన క్లోజింగ్ అయితే ఇలా ఉంది. ఓకే. నెక్స్ట్ వీక్ ఏంటి అసలు అంటే, ఇక్కడ నేను మళ్ళీ చేంజ్ చేసి చెప్పేదంటే ఏముండదండి. నార్మల్‌గా సింపుల్‌గా చెప్తున్నాను. ఈ క్యాండిల్ ఉంది గదా! ఈ క్యాండిల్ యొక్క హై అండ్ లాస్ట్ ఈ క్యాండిల్‌ని చూసారా? దీని యొక్క లో. సో, ఇక్కడ వరకు పాజిబిలిటీ అయితే ఉంది అప్ సైడ్. డౌన్ సైడ్ అయితే మాత్రం ఈ లో అన్నది కట్ అవ్వాల్సిందే. ఇంకో విషయం చెప్తున్నా, ఇక్కడ చాలా బల్క్‌లో ఆర్డర్స్ ఉన్నాయి గదా! ఇలాగే రాయల్టీ మెయింటైన్ చేసుకుంటూ కొంచెం కన్సల్టేషన్ చేసుకుంటూనే డౌన్‌కొస్తారేమో, అది చూద్దాము ఎలా అయినా గూడా. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే దోజీ క్యాండిల్‌ని అప్లై చేసుకుంటే మీకు చెప్పేదైతే ఇది. ఈ క్యాండిల్ యొక్క హై ఎండ్‌లో అయితే బ్రేక్ అవ్వాలి. లేకపోతే హై సైడ్ అయితే మాత్రం ఈ క్యాండిల్‌ని చూసారా? ఈ గ్రీన్ క్యాండిల్‌ని, దీని యొక్క లో. ఓకే. ఇక్కడ వరకు ఆపర్చునిటీ ఉంది అప్ సైడ్ ఎళ్తే. ఒకవేళ ఈ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేస్తే మాత్రం ఇక్కడి వరకు ఎళ్ళే పాసిబిలిటీ ఉంది లో వరకి. లేదు ఇక్కడి నుంచి కంటిన్యూస్‌గా డౌన్‌కొచ్చారంటే, ఈ క్యాండిల్ యొక్క లో కట్ అయిందనుకోండి, ఎక్కడి నుంచైనా మళ్ళీ బయింగ్ అనేది వస్తది. ఎందుకంటే బల్క్‌లో ఆర్డర్స్ ఉన్నాయి గదా! సో, వాళ్ళు రాయల్టీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటది. ఆల్మోస్ట్ నేనైతే ఇంకొక దోజీ క్యాండిల్ క్రియేట్ అవుతుందేమో అనేసి అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా వ్యూ పాయింట్ ఆఫ్‌లో మాత్రమే చెప్తున్నానండి. మీరైతే ఎలాంటి క్యాండిల్ పడినా ఫస్ట్ ఆఫ్ ఆల్ దోజీ క్యాండిల్‌ని ఇంటెన్షన్‌లో పెట్టుకొని అలా మాత్రమే అప్లై చేసుకుంటూ ఎళ్ళండి. ఓకే. చూడండి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మనం ఆల్రెడీ నిన్న ఒక లైన్ అనేది డ్రా చేసాం కదా! సపోర్ట్ రెసిస్టెన్స్ అయితే మాత్రం కాదసలే. సో, ఇన్ కేస్ మార్కెట్‌లో వీక్లీ వైస్‌లోనే ఇది కూడా చెప్తున్నాను. ఇక్కడ వరకు ఒకవేళ వచ్చిందనుకోండి, మనకు ఒకవేళ గ్యాప్ అప్ గాని, లేకపోతే మంచి రాయల్టీ మెయింటైన్ చేసుకుంటూ అప్ సైడ్ వచ్చినా గూడా, ఇక్కడికొచ్చిన తర్వాత మార్కెట్ అనేది ఎలా ఎళ్తుంది? ఆ డైరెక్షన్ ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇక్కడి నుంచి కంప్లీట్‌గా డౌన్ వస్తుంది అంటే, రాయల్టీ మెయింటైన్ చేసుకుంటూ డౌన్‌కొస్తున్నారు కాబట్టి రావడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే. ఇప్పటికిప్పుడు ఫాస్ట్‌గా ఇక్కడున్న ఆర్డర్స్‌ని క్లియర్ చేసి అప్ సైడ్ ఎళ్ళాలి అంటే, అది కొంచెం కష్టమైన ముచ్చటే. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి. వీటిని క్లియర్ చేస్తేనే ఫ్రెష్ బయింగ్ అనేది చేస్తారు. మనకు గూడా ఎంతో కొంత రీటైలర్స్ ప్రాఫిట్ తీయగలుగుతారు. ఓకేనా. ఎందుకంటే ఎఫ్ఐ వాళ్ళు గాని, డిఐ వాళ్ళు ప్రాఫిట్‌ల మీదనే ఉంటారు. కాకపోతే మన రీటైలర్సే గదా బలయ్యేది. సో, మనమే గాబట్టి ఇక్కడి నుంచి ఇలా ఫాస్ట్‌గా గాకుండా కొంచెం ఇక్కడున్న ఆర్డర్స్‌ని క్లియర్ చేసిన తర్వాత కొంచెం మూవ్‌మెంట్ తీసుకొనెళ్తే బావుంటుందని జూస్తున్నాము. ఎనీవే మనం అనుకున్నట్టు మార్కెట్ అయితే పోదు. అది ఎలా ఎళ్తుందో దాని డైరెక్షన్‌ని బట్టి మనం వెళ్దాం. ఓకే. వీక్లీ వైస్‌లో అయిపోయింది. ఒకసారి మంత్లీ వైస్‌లో చూద్దాం పదండి. మనకింకా 2 వీక్స్ టైమ్ ఉంది గదా! మంత్ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వడానికి. చూడాలి ఇక్కడ ఇన్ కేస్ కన్సల్టేషన్ అయిందనుకోండి నెక్స్ట్ వీక్ లేకపోతే ఉన్న ఈ 2 వీక్స్ గూడా ఇక్కడ దోజీ క్యాండిల్ క్రియేట్ అవుతది. ఓకే.
అందుకే ఎప్పుడు కానీ మార్కెట్లో ఇవాళ ఏ క్యాండిల్ పడిందో రేపు అదే పడుతుంది అనేసి అనుకోవద్దు. అసలు ప్రెడిక్ట్ చేయలేము. ఓకేనా? ఒక మంచి అగ్రెసివ్ క్యాండిల్ లెక్క కనిపించింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం రివర్స్ అయింది. ఏమవుతుంది చూడాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద మంతే తెలుస్తుంది క్యాండిల్ అనేది. ఓకే. అలాంటప్పుడు మీరు డైలీ అబ్జర్వ్ చేసుకుంటూ డైలీ క్యాండిల్ని నేను అనలైజ్ చేస్తాను అంటే అది కాని ముచ్చటే. ఓకే. ఎనీవే మనమైతే మన క్లయింట్స్కి ఆల్మోస్ట్ ఒక 15 అటెంప్ట్స్ అనేది చేసామండి. 13 అటెంప్ట్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. ఇంకొక 2 అటెంప్ట్స్ హోల్డ్లో ఉన్నాయి. ఓకేనా? 2 అటెంప్ట్స్ అయితే హోల్డ్లో ఉన్నాయి మంత్లీ వైజ్లో బ్యాంక్ నిఫ్టీ. ఆల్మోస్ట్ నెక్స్ట్ వీక్ అవి కూడా క్లోజ్ అయిపోతాయి. సో ఇక్కడ ఒకటి మీరు ఆలోచించుకోండి. మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఏంటి 15 అటెంప్ట్స్లో అనేది నేను చెప్తాను లాస్ట్లో. కాకపోతే కొంతమంది ఏంటి అంటే ప్రాఫిట్స్ అనేది వస్తున్నాయి కదా అనేసి ఎవరు ఆలోచించుకోరు. అరే మీకు ఇంత అమౌంట్ అనేది పే చేయాలి కదా అనేసి ఫస్ట్ థింగ్ వాళ్ళకి అదే ఉంటుంది. అరే ఒకసారి మీరు రండి, మీరు వచ్చి మీరు చూస్తే మీకు తెలుస్తుంది కదా. మాకు కూడా తెలుసు మీకు క్యాపిటల్ మీద సమ్ ప్రాఫిట్ అనేది గెయిన్ చేయించాలన్న ఆలోచనలోనే మేము ఉన్నాం. ఓకే. కాకపోతే మీరు ఫస్ట్ అక్కడ జస్ట్ మేము చెప్పిన ప్రైజ్ని చూసేసి మీరు పక్కగా జరుగుతున్నారంటే ప్రైజ్ మాత్రమే చూస్తున్నారు. సో దానివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి, మీ క్యాపిటల్ని ఎలా సేవ్ చేసుకుని ప్రాఫిట్స్ వస్తాయి అనేది ఎవరు చూడట్లా. అంటే కొంతమంది ఓకే ఫైన్. ఇప్పుడు కాకపోతే నెగిటివ్ అనేది పక్కా పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను చాలా క్లియర్గా చెప్పాను. మీరు ఒకవేళ క్యాపిటల్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు అలా మిమ్మల్ని బిలీవ్ చేసి రాలేం మేడం అనేసి అంటే ఒక 1 మంత్ మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు 1 మంత్లో మాకు ఇచ్చే పేమెంట్ కన్నా కూడా మీ క్యాపిటల్ అనేది ఎక్కువ, మాకు తెలుసు ఆ విషయం. సో మీరు ఒకసారి చూసి ఒక 1 మంత్ మీరు అబ్జర్వ్ చేసి తర్వాత ఫర్దర్గానే పెట్టండి. ఏమవుతుంది మీకే అసలు అర్థమైపోతుంది రన్నింగ్లోనే. మీకు అసలు మా కంటెంట్ ఏంటి, అసలు మేము ఎలా ఇస్తున్నాము కాల్స్ అనేది, ఎలా ఆ సర్వీస్ అనేది మేము ఎలా ప్రొవైడ్ చేస్తున్నాము అనేది మీకు తెలుస్తుంది. ఓకే. ఇది అయితే ఒక రోజులో 2 రోజుల్లో వచ్చింది కాదండి. మాకు కంప్లీట్గా ఒక 8 to 9 years పట్టింది. ఓకే. సో మా తరపు నుంచి మేము ఏంటి అంటే సమ్ ప్రాఫిట్ అనేది గెయిన్ చేయించాలి, ఎస్పెషల్లీ ఎఫ్ఎన్ఓలో అనే ఇంటెన్షన్లో మేము ఉన్నాము. సో మీరు అది అర్థం చేసుకోండి. ఓకే. అండ్ ఈ 2 అటెంప్ట్స్ అయితే ఆల్మోస్ట్ నెక్స్ట్ వీక్ క్లోజ్ చేస్తాము. ఎందుకంటే మార్కెట్ యొక్క ప్రొడక్షన్ మనం చేయలేము నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో. కానీ అది ఎటు పోయినా అంటే అప్ సైడ్ వెళ్ళినా డౌన్ సైడ్ వెళ్ళినా మాకు సంబంధం లేదు. మేము పెట్టిన కాల్స్ హిట్ అవుతున్నాయా లేదా, మాకు మీ సర్వీస్ తీసుకున్న క్లయింట్స్కి ప్రాఫిట్ అనేది వచ్చిందా లేదా, అదొక్కటే మాకు ఇంపార్టెంట్. ఓకే. ఓకే అండి, ఇది మన ఓవరాల్గా ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది. మీకు ఒకసారి ఆలోచించుకొని ఈ మంత్కి అయితే ఈ 15 అటెంప్ట్స్తో క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఫర్దర్గా నెక్స్ట్ మంత్ మళ్ళీ ఏదున్నా కూడా ఎవరికైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి రండి. అండ్ మన డిస్క్రిప్షన్లో ఆల్రెడీ వాట్సాప్ నెంబర్ ఉంది, టెలిగ్రామ్ లింక్ కూడా ఉందండి, చూడండి. ఓకేనా? మీరు ఇప్పటి వరకు కంప్లీట్గా ప్రాఫిట్స్లో ఉన్న వాళ్ళకు మా అవసరం అయితే లేదు. ఐఎమ్ ఓపెన్గా చెప్తున్నాను చాలా క్లియర్గా. మీరు కొంచెం నేర్చుకుందాము ఎడ్యుకేషన్ పర్పస్లో అంటే మన ఛానల్లో కంపల్సరీగా మేము ఆ కంటెంట్ అనేది ఇస్తాం. కానీ మీరు అనుకుంటున్న ఈ సపోర్ట్ రెస్టారెంట్లు పెట్టి లైన్లు గీసి ఇవన్నీ డ్రా చేయాలంటే కాని ముచ్చట. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నది కానీ లేకపోతే మన యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కూడా మీరు చూసినవన్నీ అవే సపోర్ట్ రెసిస్టెన్స్లు 15 minutes 1 hour లేకపోతే డైలీ వీక్లీ మంత్లీ ఇవే చూపిస్తున్నారు. కానీ క్యాండిల్ యొక్క డైరెక్షన్ ఏంటి, ఏ స్ట్రైక్ తీసుకోవాలి అనే దాని మీద కరెక్ట్ క్లారిటీగా చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరే చూసుకోండి. ఓకేనా? మన సర్వీస్ ఎలా ఉంటుందంటే మన కాల్స్ అంటే ఏ స్ట్రైక్ తీసుకోవాలి, ఎంతలో బై చేయాలి, ప్రైజెస్తో సహా బయింగ్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైజ్, పాయింట్స్ అక్కడ మీకు క్లియర్గా మేము చెప్పగలుగుతాం కదా. ఇప్పుడు డైలీ మేము వీడియోలో చేసి అప్లోడ్ చేయాలి అంటే అది అవ్వదు రన్నింగ్లో ఉన్నప్పుడు. ఓకేనా? సో ఆ బెనిఫిట్ అనేది మీరు తీసుకుందాం అనుకుంటేనే రండి. ఓకే. ఇక్కడ ఎవరు ఫోర్స్ చేయట్లా. ఓకే. సో మీకు ఇప్పటివరకు మన ఛానల్ యొక్క కంటెంట్ నచ్చితే మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ మీకు మా సర్వీస్ అనేది కంపల్సరీగా మీరు బిలీవ్ చేస్తేనే రండి. ఓకేనా? ఆల్రెడీ వాట్సాప్ నెంబర్ ఉంది, టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది కదా, చూడండి. కంపల్సరీగా ఒకటైతే చెప్పగలుగుతాను,
మీరు ఎండ్ ఆఫ్ ద మంత్ కంపల్సరీగా మీరు ప్రాఫిట్ అనేది గెయిన్ చేస్తారు. మీకు అది కంపల్సరీగా కనిపిస్తది. ఐ ప్రామిస్ దట్. అంతే తప్పించి మీరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగెటివ్‌గా ఆలోచిస్తే స్టాక్ మార్కెట్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కిల్ చేయాల్సింది నెగెటివే. ఓకే. ఆల్రెడీ స్టాక్ మార్కెట్ మీద ఇప్పటికి ఉన్నాయి చాలు. ఇక మళ్ళీ మనం ఏం కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకుందాము. ఇది కూడా ఒక ఆపర్చునిటీగా చూద్దాము అనుకున్న వాళ్ళు మాత్రం రండి అంతే. ఓకే. అండ్ ఇదే అండి ఇవాల్టి వీడియో. ఏదన్నా మళ్ళీ ఏంటి అంటే ఆల్రెడీ ఫ్రైడే అయిపోయింది కదా! వీకెండ్ అనేది కొంచెం మంచిగా ఎంజాయ్ చేసేయండి. సండే రోజు నైట్ వీడియో అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే మళ్ళీ ఇగ రన్నింగ్‌లో మండే రోజే షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తా ప్రీ మార్కెట్. ఓకే. థ్యాంక్ యూ.